హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ ఛానల్ డియర్ శిక్షిక. ఈరోజు వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ మోరల్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. తెలుసు కదా, మన షోని స్టార్ట్ చేసే ముందు డియర్ శిక్షిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైన వాడే, కానీ పరమ అత్యాశపరుడు. ఒకసారి ఆ ఊరిలో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ బుగ్గిపాలైపోతున్నాయి. అప్పుడే ఇంటికొచ్చిన రామనాథం పూజ గదిలో వ్యాపారానికి కావాల్సిన 4 లక్షలు పెట్టానంటూ తల బాదుకుంటూ ఉంటాడు. అంతలోపే అక్కడికి వచ్చిన కృష్ణయ్య, నీ ఇంట్లో ఉన్న డబ్బుని నేను భద్రంగా తెచ్చిస్తాను, అయితే నేను కాపాడి తెచ్చిన డబ్బులో నాకు కావాల్సినంత నేను తీసుకొని నాకు ఇష్టమైనది నీకు ఇస్తాను, అలా అయితే సరేనా అంటాడు. రామనాథం సరేనన్నాడు. కృష్ణయ్య అతను చెప్పినట్లే డబ్బు మూటను సురక్షితంగా తీసుకొస్తాడు. రామనాథం ఆ డబ్బు మూటను తీసుకోబోతూ ఉండగా కృష్ణయ్య ఆ డబ్బు మూటలో నుండి కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా మూటను భుజాన వేసుకొని వెళ్ళిపోతాడు. రామనాథం ఇది అన్యాయం అంటూ కృష్ణయ్యకు ఎదురు తిరిగాడు. ఈ విషయం పంచాయతీ వరకు చేరింది. ఇద్దరు చెప్పింది విన్న పంచాయతీ పెద్ద కేశవరావు ఒకవైపు డబ్బు మూటను, మరోవైపు 100 రూపాయల నోట్ను పెట్టమన్నాడు. పెట్టాక, కృష్ణయ్య ఇందులో నీకు ఇష్టమైనది, అలాగే నువ్వు కోరుకుంటున్నది ఈ డబ్బు మూటే కదా అని ప్రశ్నించాడు పంచాయతీ పెద్ద. కృష్ణయ్య అవునన్నాడు. నువ్వు నీకు ఇష్టమైనది రామనాథంకి ఇస్తానన్నావు కాబట్టి ఈ డబ్బు మూటను నువ్వు రామనాథం చేతికి ఇవ్వమని తీర్పిచ్చాడు. ఇది అన్యాయం, నాకు ఇష్టమైనది అంటే నాకు ఇష్టం వచ్చినంతే ఇస్తానన్నది నా ఉద్దేశం అని కృష్ణయ్య చెప్తాడు. నీ ఉద్దేశం మంచిదైతే ఈ గొడవే ఉండదు కదా, మారు మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. నువ్వు సాహసవంతుడివైనా అతి ఆశ వల్లే తప్పుదారిన పడుతున్నావు, ఇకనైనా మార్పు తెచ్చుకో అని కేశవరావు మందలిస్తాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే సహాయం చేయాలి కానీ అతి ఆశకు పోకూడదు, లేకపోతే ఇలాగే తగిన శాస్తి జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డియర్ శీర్షిక సైనింగ్ ఆఫ్. బై బాయ్.